ఫ్రెండ్స్ రీసెంట్ గా క్యాన్లిస్ ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ లో 10 స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటే 3 స్మార్ట్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఉన్నాయి. ఆ ఆండ్రాయిడ్ లో కూడా సామ్సంగ్ ఫోన్స్ ఉన్నాయి. సామ్సంగ్ ఫోన్స్ లో ఏ సిరీస్ ఫోన్స్ అయితే ఉన్నాయి, A14, A54 ఈ ఫోన్స్ మీకు కనిపిస్తున్నాయి చూడొచ్చు. కౌంటర్ పాయింట్ కూడా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి A14 5G అండ్ ఇండియాలో 2023 కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం బెస్ట్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ సామ్సంగ్ వచ్చింది. మొత్తం ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎక్కువ అమ్ముడుపోతుంది వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా సామ్సంగ్ లో S సిరీస్ ఫోన్స్ కాదు, A సిరీస్ ఫోన్స్ ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. ఈ వీడియో మనం డిస్కషన్ చేద్దాం. ఎందుకు A సిరీస్ ఫోన్స్ ఎక్కువ అమ్ముడుపోతున్నాయి, ఎందుకు A సిరీస్ ఫోన్స్ స్పెషల్ సామ్సంగ్ కి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి నార్మల్గా ఒక రోజు ఒక 100 మంది మొబైల్స్ అనుకున్నారు. 100 మంది మొబైల్స్ కొనాలనుకుంటే ఒక 20 మంది మాత్రమే ఇంట్లో కూర్చొని మొబైల్స్ కొంటారు. 80 మంది బయటికి వెళ్ళి షాప్లో మొబైల్ చూసుకొని కొంటారు ఎలా ఉందని చెప్పేసి. సో ఈ మార్కెట్ సామ్సంగ్ మేజర్ మార్కెట్ అనమాట A సిరీస్కి ఎక్కువ అమ్ముడుపోవడానికి. సో ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీగా ఉంటాయి. మీకు నార్మల్గా ఏ చిన్న పల్లెటూరుకి వెళ్ళినా కానీ, లేకపోతే మీరు ఏదైనా ఏ దేశం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంకి వెళ్ళినా కానీ మీకు సామ్సంగ్ ఫోన్స్ మీకు బయట వెళ్ళి కొనుక్కోవడానికి అవైలబిలిటీగా ఉంటాయి. సో అదొక ప్లస్ పాయింట్ సామ్సంగ్కి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసరికి సర్వీస్ కూడా మీకు ఈజీగా దొరుకుతుంది. సామ్సంగ్ మీరు ఏ పల్లెటూరులో అయినా ఉండండి, సామ్సంగ్ సర్వీస్ సెంటర్స్ మీకు ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి, ఈజీగా సర్వీస్ అయితే దొరుకుతుంది. అండ్ స్పేర్ పార్ట్స్ కూడా ఉంటాయి కదా, లైక్ డిస్ప్లే ఏమన్నా డ్యామేజ్ అయినా యాక్సెసరీస్ ఉంటాయి కదా, అట్లాంటివన్నీ కూడా మీకు ఈజీగా దొరుకుతాయి. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి బ్రాండ్ వాల్యూ కూడా ఉంటుంది. సామ్సంగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఊర్లోకి వెళ్ళండి, మీ పెద్దవాళ్ళని ఎవరిని అడగండి, సో వాళ్ళకి రెండు మూడు పేర్లే తెలుసు మొబైల్ బ్రాండ్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్రాండ్ పేర్లు వాళ్ళకి తెలియదు. సామ్సంగ్ అనే నేమ్ అయితే అందరి మైండ్లోకి వెళ్ళిపోయింది, అందరికీ తెలుసు బ్రాండ్. సో వీళ్ళు స్పెషల్గా దాన్ని ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో అంత బ్రాండ్ వాల్యూ ఉంటుంది. సో అదొక ప్లస్ పాయింట్ సామ్సంగ్కి. అండ్ వీటితో పాటు ఇంకా ఫోన్స్ విషయానికి వస్తే, ఇవన్నీ నేను చెప్పింది ఇప్పుడు అన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇంకా ఫోన్ విషయానికి వస్తే ఫోన్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ తీసుకొని వస్తారు వీళ్ళు. అవి కూడా కొంతమంది పబ్లిక్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సామ్సంగ్ వ్యాలెట్ ఎలా ఉంటుందంటే, మీరు క్రెడిట్ కార్డు ఇవన్నీ దీనిలో పెట్టేసుకోవచ్చు. అండ్ దీనిలో NFC ఉంటుంది, ట్యాప్ అండ్ పే యూజ్ చేయొచ్చు. మీరు ఏదైనా పెట్రోల్ బంక్ వెళ్ళారు, పెట్రోల్ కొట్టించుకున్నారు, అక్కడ మీరు ఫోన్ యూజ్ చేసి పేమెంట్ చేసేయచ్చు. మీరు కార్డు తీయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా కానీ మీరు ట్యాప్ అండ్ పే యూజ్ చేసేయచ్చు. మీరు పేమెంట్స్ ఈజీగా చేయొచ్చు. ఏమైనా బిల్ పేమెంట్స్ చేయాలన్నా కానీ, టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా కానీ, ఇట్లాంటి వాటి అన్నిటికీ మీరు సామ్సంగ్ వ్యాలెట్ అయితే యూజ్ చేయొచ్చు. సామ్సంగ్ వ్యాలెట్లో ట్యాప్ అండ్ పేతో పాటు డిజీ లాకర్ కూడా ఉంటుంది. నార్మల్ ఫోన్స్లో మనం డిజీ లాకర్ బయట డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలి కదా, ఇది ఎట్లా కాదు. సామ్సంగ్ వ్యాలెట్లోనే మీకు డిజీ లాకర్ అయితే ఉంటుంది. డిజీ లాకర్లో మీరు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సేవ్ చేసుకుని ఎవరికైనా పంపించాలనుకుంటే పంపించుకోవచ్చు. అండ్ ఇంకొకటి వాటర్ రెసిస్టెంట్. ఇది మీకు IP67 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ప్రజెంట్ ఇది A54 నా దగ్గర ఉన్న ఫోన్ అయితే. ఇవి వాటర్ రెసిస్టెంట్ కూడా నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను మీకు. IP67 వాటర్ రెసిస్టెంట్ మీరు కంప్లీట్గా ½ an hour వాటర్లో ఉంచితే ఏమైంది అని చెప్పేసి. సో వాటర్ రెసిస్టెంట్ కూడా మీకు చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తారు. ఫ్లాగ్షిప్ వీళ్ళ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది, S సిరీస్లోనే అట్లే ఉంటుంది. సో మీకు అదొక ప్లస్ పాయింట్. ఒకరైనా వాటర్ రెసిస్టెంట్ కోసం కూడా చాలా మంది ఫోన్ అయితే తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా. నార్మల్గా అక్కడ 2+3 మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఎక్కువ ఇచ్చే బ్రాండ్స్ అయితే 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తాయి, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తాయి. A సిరీస్ ఫోన్స్లో వీళ్ళు 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారు, 5 years ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తారు. సో అక్కడ వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఈ అప్డేట్స్ పరంగా కూడా సామ్సంగ్ కొద్దిగా ముందైతే ఉంటుంది. ఇంకొకటి ఎక్కువ మంది తీసుకునేది కూడా సెక్యూరిటీ పరంగా కూడా. కొంతమంది వేరే బ్రాండ్స్ నమ్మరు, ఆండ్రాయిడ్లో మిగతా బ్రాండ్స్ పేర్లు తీసుకోదలుచుకోలేదు, కొన్ని బ్రాండ్స్ నమ్మరు. ఎక్కువ మంది ఆండ్రాయిడ్లో సెక్యూరిటీ కోసం కూడా సామ్సంగ్ ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకంటే చాలా మంది నేను అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం ఇది. సో ఇట్లా వాళ్ళు నాక్ సెక్యూరిటీ, సామ్సంగ్ ముఖ్యంగా నాక్ సెక్యూరిటీ ఒకటి ఉంటుంది, హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. మీ పాస్ కీస్ కానీ మీ పాస్వర్డ్స్ కానీ ఇవన్నీ మీకు హార్డ్వేర్ లెవెల్ సెక్యూర్ అయి ఉంటాయి. ఎక్కడ మీకు అవి మనకి మిస్యూజ్ చేయడం కానీ, మనకి ఎక్కడికైనా ఎక్స్పోజ్ అయితే అని కానీ ఇట్లాంటి భయాలు అయితే ఏమేమి అవసరం ఉండవు. సో సెక్యూరిటీ పరంగా కూడా చాలా కేర్ అయితే తీసుకుంటారు సామ్సంగ్. అదొక ప్లస్ పాయింట్ వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ పరంగా అసలు కాంప్రమైజ్ అవ్వడానికి అయితే ఉండదు. చిన్న సెక్యూరిటీ లూప్ హోల్ దొరికిందంటే మాత్రం కాంపిటీటర్స్ చంపేస్తాయి ఆ బ్రాండ్ని. సో అట్లా వీళ్ళు రిస్క్ అయితే తీసుకోరు. అండ్ ఇంకొకటి సెక్యూర్ ఫోల్డర్ అని ఒక ఫీచర్ ఉంటుంది. ఇది చాలామంది యూజ్ చేస్తుంటారు, సామ్సంగ్ యూజర్స్ అడిగినప్పుడు చెప్తుంటారు. సామ్సంగ్ సెక్యూర్ ఫోల్డర్ మీరు అది ఎవరికి కనపడదు, మీకు ఇంపార్టెంట్ ఫొటోస్ కానీ ఎవరికి కనపడకూడదు, ఫొటోస్ అట్లాంటి ఫొటోస్ కానీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ ఫైల్స్ కానీ ఇట్లాంటివన్నీ మీరు సామ్సంగ్ సెక్యూర్ ఫోల్డర్లో సేవ్ చేసుకోవచ్చు. మీరు మాత్రమే దాన్ని యాక్సెస్ చేయొచ్చు, ఎవరు పడితే వాళ్ళు దానికి ఓపెన్ చేయడానికి అయితే ఉండదు. దానికి మీరు ఫింగర్ ప్రింట్ పెట్టుకోవచ్చు, ప్యాటర్న్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అని దీనిలో ఉంటాయి. ఇవన్నీ S సిరీస్లో కూడా చూస్తారు మీరు. ఫ్లాగ్షిప్లో ఏదైతే వీళ్ళు ఫీచర్స్ తీసుకొని వస్తారు, S సిరీస్లోని ఫీచర్స్ లైక్ వాటర్
అసిస్టెంట్ కానీ ఈ NFC ఇట్లాంటివి ఉండే ట్యాప్ అండ్ పే ఇట్లాంటివన్నీ వీళ్ళు ఏ సిరీస్లో పెట్టేశారు. సో అదొక ప్లస్ పాయింట్. అండ్ దీంతో పాటు డిస్ప్లేస్ కూడా చాలా బాగుంటాయి. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేస్ ప్రత్యేకంగా మన పేరు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. డిస్ప్లేస్ చూడడానికి అయితే మాత్రం చాలా వైబ్రెంట్గా చాలా బాగుంటాయి. అదొక ప్లస్ పాయింట్ వీళ్ళకి. అండ్ ఇంకొకటి ఇండియాలో స్పెసిఫిక్ ఫీచర్స్ కొన్ని తీసుకొని వచ్చారు. One UIలో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ మీరు వాయిస్ ఫోకస్ అని ఉంటుంది. మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ ఫోకస్ ఎనబుల్ చేస్తున్నారు అనుకోండి, అవతల వాళ్ళకి మీ వాయిస్ బెటర్గా వినిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాన్సిల్ చేసి వినిపిస్తూ ఉంటుంది. అండ్ వీటితో పాటు కొనడానికి కొన్ని EMIలు కూడా తీసుకొని వస్తారు. EMIలో వీళ్ళు నో కాస్ట్ EMI పక్కకు పెడితే డే EMI అని ఉంటుంది. రోజువారీ EMI కూడా మీరు పే చేయొచ్చు. లైక్ మనం రోజు చాయ్ బిస్కెట్స్ తింటుంటాం కదా, ఏమన్నా స్నాక్స్ ఇట్లాంటివి, ఆ కాస్ట్లో మీకు 49 రూపీస్ అట్లా రోజువారీ EMI లాగా కూడా వీళ్ళు అఫోర్డబిలిటీకి తీసుకొని వచ్చారు. ఇవన్నీ ఎక్స్టర్నల్ రీజన్స్ అనమాట. ఎక్కువ మంది బయటకు వెళ్ళినప్పుడు ఈ ఫోన్ ప్రిఫర్ చేయడానికి రేట్ ఎక్కువ ఉంటాయి. రేట్ ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ మంది ఇవి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పాక ఇవి మేజర్ ఫ్యాక్టర్స్ ఈ ఫోన్స్ని చూస్ చేసుకోవడానికి వేరే ఆండ్రాయిడ్ ఫోన్స్ ప్లేస్లో. అండ్ సామ్సంగ్ ఇప్పుడు ఏ సిరీస్లో ఇంకో కొత్త ఫోన్స్ కూడా తీసుకొని రాబోతుంది. ఇప్పుడు ఏది A54, దీని నెక్స్ట్ జనరేషన్ A55 రాబోతుంది, A35 కూడా రాబోతుంది. ఇవి కూడా మీకు మ్యాక్సిమం ఏ ఫీచర్స్తో వస్తాయి. రూమర్స్ ప్రకారం అయితే ఈసారి మెటల్ ఫ్రేమ్ తీసుకొని రాబోతున్నారు. అండ్ దాంతోపాటు విక్టర్స్ ప్రొటెక్షన్ యాడ్ చేయబోతున్నారు డిస్ప్లేకి. ఇంకొకటి ప్రాసెసర్ విషయానికి వస్తే వీళ్ళు మోస్ట్లీ ఏ సిరీస్లో ఎగ్జినోస్ ప్రాసెస్ యూస్ చేస్తూ ఉంటారు. ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్తో రాబోతున్న రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. కాకపోతే ఈసారి ప్రాసెసర్లో GPU వచ్చేసరికి మ్యాలీ GPU కాకుండా నార్మల్గా ఎగ్జినోస్ ప్రాసెస్లో మనం మ్యాలీ GPU చూస్తుంటాం కదా, దాని ప్లేస్లో వీళ్ళు AMD GPU యూస్ చేయబోతున్నారు. ఈసారి AMD వాళ్ళు ఎక్స్క్లిప్స్ GPU అయితే ఈసారి ఏ సిరీస్ ఫోన్స్లో వీళ్ళు తీసుకొని రాబోతున్న రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ మంత్ ఎండింగ్లోపు ఈ ఫోన్స్ అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఏ సిరీస్ ఫోన్స్ అయితే కొత్త జనరేషన్ ఏ సిరీస్ ఫోన్స్. సో ఇవన్నీ మనం అప్పుడు మాట్లాడుకుందాం. ఏ పర్ఫార్మెన్స్ ఇవన్నీ మనం చెక్ చేస్తే కానీ వాటి గురించి మనం మాట్లాడలేము. మెయిన్ ఈ వీడియో అయితే ఇది, ఎందుకు ఎక్కువ మంది ఏ సిరీస్ ఫోన్స్ కొంటున్నారు, ఎక్కువ ఎందుకు మనకి ఆ చార్ట్స్లో చూస్తుంటే మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఏ సిరీస్ ఫోన్స్ ఉండవు, ఇలా ఉంటాయి అని చెప్పేసి అనుకుని ఉంటారు. కాకపోతే ఎక్కువ మంది కొనే మాత్రం ఆ ఫోన్స్ ఎక్కువ మంది కొంటూ ఉంటారు. కొన్ని ఉంటాయి కదా, కొంతమంది మూవీస్ చూస్తుంటారు కదా మీరు, కొన్ని సినిమా మనం హిట్ అవ్వవు అనుకుంటాం, ఇది ఎట్లా హిట్ అయిందిరా అనుకుంటాం. కాకపోతే అది మాస్ ఆడియన్స్కి నచ్చుతుంది, హిట్ అవుతుంది. సో అట్లా ఉంటుంది అనమాట. ఇది కూడా సేమ్ చెప్పాలని సింపుల్గా చెప్పాలంటే. ఒకవేళ మీరు ఎవరైనా ఏ సిరీస్ ఫోన్స్ యూస్ చేస్తుంటే మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను కూడా చదువుతాను. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.